చెన్నూరు కోటపల్లి మండలంలో వడ్ల కొనుగోలు సెంటర్లు ఉన్నాయి. ఆ వడ్ల సెంటర్ నుంచి తరలించే వడ్ల లోడింగ్కు స్థానికంగా ఉన్న చెన్నూరు లారీలను లోడింగ్కు కాకుండా మంచిర్యాల జిల్లా నుంచి తెప్పించుకుంటున్నారు. చెన్నూరు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న అధికారులకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందించలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 2-3 సంవత్సరాలుగా మాకు ఇదే జీవనాధారంగా కొనసాగిస్తున్నామని వడ్ల సెంటర్ల కాంట్రాక్టర్లు, అధికారులు, రైస్ మిల్లులు ఓనర్లు కుమ్మక్కై స్థానికంగా మాకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వడ్ల సెంటర్ నుంచి వెళ్లే లారీలను చెన్నూరు అసోసియేషన్లో ఉన్న లారీలను పంపాలని, చెన్నూరు కోటపల్లి మండలంలోనే ఉన్న వడ్ల సెంటర్లకు లోడింగ్కు తీసుకోవాలని వారు కోరారు. గత 2002-2003 నుంచి మేము ఇదే ధాన్యం మీద మా జీవనోపాధి కాబట్టి మేము ఇదే ధాన్యం మీద బతుకు తెరువు మాది ఉన్నది. ఇవాళ టెండర్లు అని చెప్పి ఏదో కాంట్రాక్టర్లు వచ్చి దళితులు వచ్చి వేరే విధంగా వచ్చి మాకు ఇబ్బందికి పాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఈ ధాన్యం తప్ప మాకు వేరే లోడింగ్ లేదు. వేరే లోడింగ్ ఉన్న వాళ్ళు కూడా బొగ్గు కానివ్వండి ప్రతి ఒక్క దానికి ఉన్న వాళ్ళు కూడా వచ్చి అలా ఈ కాంట్రాక్ట్ వాళ్ళే తీసుకొని మాకు ఇబ్బందికి పాలు చేస్తున్నారు. మాకు వడ్లు ప్రతి సెంటర్లో వడ్లు కానివ్వండి ప్రైవేట్ వడ్లు కానివ్వండి మాకు జీవనోపాధి అనేది మరి మీరు తప్ప మాకు వేరే లోడింగ్ ఏం లేదు. మాకు ఈ లోడింగ్ కూడా మాకు లేకుండా మాకు పోతే మాత్రం ఇక మాకేం లేదు. ఇంత ఇసందాగి వచ్చే పరిస్థితి మాది మాకేం లేదు. కాబట్టి దయదలిసి మాకు మా లోడింగ్ మాకు ఇప్పించగలరని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాం. దండం పెట్టి నేను నా పేరు అన్వర్ ఖాన్. గత 2-3 సంవత్సరాల నుంచి కోల్ బెల్ట్ వాళ్ళు టెండర్ వేసుకుంటా వాళ్ళే తోలుకొని జరుపుతున్నారు. కాబట్టి మాకు ఇక్కడ 70 బండ్లు ఉన్నాయి. 70 బండ్లకు ఎలాంటి జీవన ఉపాధి లేదు. ఓన్లీ వడ్ల మీదనే మేము బతుకుడు. కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని మేము ఏడన్నా చేసుకుంటామా, ఏడన్నా మేము చెప్పుకుంటాం, మేము ఏ ఆఫీసర్తో అని చెప్పుకొని మాట్లాడుకుంటాం, మేమే తోలుతాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు బొగ్గు ఉంది, వాళ్ళకు యూరియా ఉన్నది, వాళ్ళకు ప్రతి ఒక్క బియ్యం ఉన్నది, లోడింగ్ ఉండబట్టి వాళ్ళ బండ్లు ఆపుకొని మరీ వచ్చి తోలుతున్నారు. కాబట్టి మాకు జీవన ఉపాధి ఏమీ లేదు. ఓన్లీ వడ్ల తప్ప. ఆ లారీ టోటల్ బండ్లు అక్కడ పెట్రోల్ బంకు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన 4 నెలల నుంచి పెట్టి ఉన్నది. ఒక్కొక్క బండికి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్కు మేము కడుతున్నాం. ఇన్సూరెన్స్ కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, అన్నీ మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఆదాయం లేదు. కాబట్టి ఈ తోలకంతో మాకేమైనా ఉంటుంది కాబట్టి బతుకుతాం, కాబట్టి బతుకు తెరువు కాబట్టి మేము తోలుతామని చెప్పుకున్నాము. కానీ మాకు ఇవ్వడం లేదు. వాళ్ళు మరి ఎవరెవరు కుమ్మక్కై ఉన్నారో తెలియదు. ఇంకొకటి విషయం, పోయినసారి కాంట్రాక్టర్ వీళ్ళు కుంభకోణం జరిపారు. ఆ కుంభకోణం గురించి కూడా వీళ్ళు ఏ ఆఫీసర్ కూడా అడగలేదు. అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. అవి బండి తిరగకుండా కూడా తిరిగినట్టు, మన వడ్లు లేపినట్టు వాళ్ళు సృష్టించి దాని ట్రక్ షీట్ నెంబరు దాన్ని అన్నీ చేసి వాళ్ళు 170 బండ్లు బిల్లులు లేపుకున్నారు. కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా అడగలేదు, ఏ ఆఫీసులో కూడా అడగలేదు. నేను డిఎం గారికి వాళ్ళ ఫోన్ చేశాను, మాకు తెలియదు అని చెప్పారు డిఎం గారు. మరి ఇలాంటి జరిగినప్పుడు డిఎం గారికి తెలియదా? మంచిగా డిఎం గారు ఇవాళ బండి ఆపంగానే డిఎం గారు ఫోన్ చేశారు. మరి డిఎం గారు సార్కి తెలియదా? నేను ఆల్రెడీ ఆ డిఎం గారికి కూడా ఎవిడెన్స్ మొత్తం పెట్టాను. ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా వాయిస్ రికార్డు ఉన్నాయి. మీ విలేకరులకు కూడా ఇచ్చాను సార్, అన్నీ ఉన్నాయి. మాకు దయచేసి మాకు వడ్లు